ఎందుకు ఆపావు సునందా? నన్ను చనిపోనివచ్చు కదా. నువ్వు వద్దనుకుంటే వదిలేలేదు నిన్ను. నాతో ఉంటే హ్యాపీగా ఉండలే నన్ను అన్నందుకు వదిలేసిన. ఏమైంది ఆనంద్? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఇంత చిన్న విషయానికి చనిపోవాలనుకుంటున్నావా? రా మా ఇంటికి వెళ్దాం. ఎందుకు? ఆ 25 లక్షలు నేను ఇస్తాను, తీసుకెళ్లి మీ భార్యకి ఇవ్వు. వద్దు సునందా, అప్పుడు దూరంగా వెళ్ళి బాధ పెట్టాను, ఇప్పుడు దగ్గరకు వచ్చి బాధ పెట్టలేను. ఒక్కసారి నేను చెప్పేది విను, ఆ తర్వాత కూడా నీకు నచ్చకపోతే ఇంకా నీ ఇష్టం. చెప్పు. నువ్వు రిజెక్ట్ చేసిన తర్వాత అసలు నేను పెళ్లి చేసుకోవద్దనుకున్నా, కానీ మా అమ్మ ఒక కండిషన్ పెట్టింది, నేను ఎవరినైతే పెళ్లి చేసుకుంటానో ఆస్తి వాళ్ళకే చెందుతుందని. అందుకే మా అన్న నన్ను ఫోర్స్ చేస్తుండు ఊరికే పెళ్లి చేసుకోమని. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, ఈ ఆస్తి మొత్తం నీ పేరు పైన వస్తుంది. దాంతోపాటు 25 లక్షలు కూడా ఇస్తా, ఒక మంచి బిజినెస్ పెట్టుకో. వద్దు సునందా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటూ అవుతుంది. ఇంకా 10 రోజుల కంటే ఎక్కువ బతకను ఆనంద్. క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నాను. ఏంటి నువ్వు అనేది? అవును ఆనంద్, ఇన్ని రోజులు నేను ఎదురు చూశాను నీతో కలిసి ఉండాలని, కానీ నాకు ఆ అదృష్టం లేదేమో. ఇన్ని రోజులు ఏం చేద్దామన్నా డబ్బు లేదని వెనకాడావు కదా, కానీ ఈ పెళ్లితో ఆస్తి మొత్తం నీ పేరు పైనకి వస్తుంది. ఇదే నీకు ఇస్తున్న ఫస్ట్ అండ్ లాస్ట్ గిఫ్ట్. నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకో.